వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకు స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక పాట గుర్తుందండి. టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి ఆంధ్ర కేసరి అనే సినిమాలో వేదంలా ఘోషించే గోదావరి అమరధామన్లా శోభిల్లే రాజమహేంద్రి. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. దీంట్లో ఒక పంక్తి ఉంటుందండి. ఏంటంటే రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. ఇందులో మీరు అక్కడ అబ్జర్వ్ చేశారా? రాజరాజ నరేంద్రులు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు అని. అంటే ఇంత చరిత్ర వాళ్ళకుంది, ఇంత చరిత్ర ఉంది. రెడ్డి రాజులు అంటే రాజ్యాధికారం వాళ్ళకు ఉండింది, వాళ్ళు చక్కటి పరిపాలన చేశారు అని చెప్పుకునేటువంటి ఒక గొప్ప చరిత్ర కొంతమంది వల్ల పూర్తి స్థాయిలో ఏమిటా వాడి పేరేమిటి రెడ్డా ఎందుకు ఇలా తయారైపోయిందండి. ఇలా తయారైపోయింది. కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి వాళ్ళు. అంటే నేను చదువుకున్నప్పుడు కొంతమంది పేర్లు, సి నారాయణ రెడ్డి గారు ఎంత చక్కటి సాహిత్యం అండి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఈ రాజకీయ క్రీడలో కొంతమంది చేసినటువంటి పనుల వల్ల యావత్ రెడ్డి సమాజం అంతా కూడా తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. నిజంగానే ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారు. ఎందుకు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, నేను సరదాగా అంట ఏమంటే రెడ్డి గారు ఎరా బలిసిందా అని తిడతారు నన్ను. లేదన్నయ్య సరదాగా ఏదో బాగుంది కదా అని అలా అంటే నన్ను ఏంటి రెడ్డి గారు చెప్పండి ఏంటంటే, అది వాళ్ళు ఒక గౌరవం, ఒక ప్రేమతో కూడిన గౌరవంలో ఉండాలి. కానీ కేవలం వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నాయకుడి వల్ల మొత్తం వాళ్ళందరినీ కూడా ఇప్పుడు నిజంగానే అంటే వీళ్ళకి బాగా కులపిచ్చి బాగా పట్టేసిందేమో, వాళ్ళ కులానికి మాత్రమే వాళ్ళు పరిమితమేమో. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు అని ఎందుకు వచ్చింది వాళ్ళకి అంటే, ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా గొప్పగా చూసుకున్నారు, పరిపాలన గొప్పగా సాగించారు వాళ్ళు, తరతమ భేదం లేకుండా. అందుకు ఆ మాట అనాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరిగినటువంటి పరిపాలన చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తన కులస్వామ్యాన్ని చూపించాడు తప్ప ఇక్కడ టాలెంట్ని కాదు చూపించింది అనేది. మాట్లాడితే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం అని చెప్పి అదేదో చూడడం అనడానికి బదులు చూడడం అని చెప్పి అది దిక్కుమాలిన ప్రాస్త మాట్లాడతాడు ఆయన. అంటే నాలుగు మందబారిపోయిందేమో మాట్లాడుకున్నాను, లేదంటే ఇంకేమని చేసి ఇవన్నీ చూడమని చెప్పి కేవలం రెడ్డి అనే ఒక టైటిల్ నాకు పక్కన ఉంటే చాలు, నావాడు అన్నటువంటి దాన్ని మాత్రమే ఆయన ఇచ్చేశాడు. సో ముఖ్యమంత్రితో పాటుగా చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరిది కూడా ఒక్కటే సామాజిక వర్గం, మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో. ఇంకెవరన్నా అలా ఉన్నారు ఎప్పుడన్నా? ఎవరన్నా ఉన్నారు అసలు? మాట్లాడితే బ్రాహ్మణుల మీద పడిపోతారు, రాజుల మీద పడిపోతారు, వీళ్ళు అగ్రకులాల వాళ్ళు మొత్తం అంతా వీళ్ళకి, లేదంటే కమ్మోళ్ళ మీద పడేసారు, ఇంకేముంది మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతుంది ఇది అని చెప్పి. ఎవరెవరికి ఏ స్థాయిలో ఎటువంటి గౌరవం దక్కాలో అందరికీ అలాగే దక్కుంటూ వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని మాత్రం ఆయన చూడాల. ఆ ఒక్క విషయంలో ఆయన కాస్త మెచ్చుకోవచ్చు. మిగతా పరిపాలనలో ఆయన ఏం చేశాడు, ఎందుకు కొమ్ము కాసుకోంటా వచ్చాడు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా పరిపాలనలో ఆయన ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది, మేబీ స్పీకర్ సురేష్ రెడ్డి అనో, చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అని అంటే ఆయన రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ నాయకులు కొంతమంది తీసుకోవడం తప్ప మిగతా అందరికీ కూడా ఆయన సమాన అవకాశాలు ఇచ్చి, అలాగే ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అటువంటి పంథాన్ని ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చారు, సామాజిక న్యాయం అని. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే సామాజిక న్యాయం అంటే కేవలం రెడ్డి అనేది మాత్రం. ఇది నేను ఊరికే చెప్పట్లేదు, వాస్తవాలతోటే చెప్తున్నాను. చాలా మంది నా స్నేహితులు కొంతమంది మాత్రమే, యారా నువ్వు మాట్లాడితే మీడియాలో ఉండి రెడ్డి అన్న వాళ్ళు ఎవరున్నా సరే ఏకేస్త్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నట్టే, నాకేమైనా పనే?
ఇప్పుడు నాకేమైనా వ్యక్తిగతంగా వాళ్ళతోటి రెడ్డి సామాజిక వర్గంతో మొత్తం అందరితో నాకేమైనా ఇది ఉందా? పొద్దున్న లేస్తే బావ బామ్మరిది అన్నయ్య తమ్ముడు అనుకుంటూ తిరగాలి వాళ్ళతోటి, వాళ్ళతోటి తిరగాలి. అలాంటిది నేను ఎందుకు వాళ్ళని కించబరుస్తాను, ఎందుకు వాళ్ళని తోలనాడతాను? సో జగన్మోహన్ రెడ్డి పోలింగ్ దగ్గర ఈ మొత్తం ఈ చూసుకున్నట్టయితే మొన్న ఎలక్షన్ హీరింగ్ జరిగినప్పుడు కూడా ఎవరెవరిని డిస్మిస్ చేసింది ఎన్నికల కమిషన్ అంటే దాదాపు 40 మంది పోలీస్ అధికారుల్లో 42% మంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ఎలిగేషన్ ఏంటంటే డిఎస్పీలుగా పదోన్నతులు అన్నప్పుడు కేవలం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి మాత్రమే 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే చంద్రబాబు నాయుడు పోస్టింగ్స్ ఇచ్చేశాడు, పదోన్నతి ఇచ్చేశాడు అని చెప్పి ఏకంగా గవర్నర్ దగ్గరకు కూడా వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనిత గారు చెప్పింది ఏంటి? అబ్బెబ్బే లేదు, అలా ఎలా జరుగుతుంది, అది ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో ఇచ్చాము, అందులో ఇగో ఇంతమంది వీళ్ళున్నారు, ఇంతమంది వీళ్ళున్నారు, అప్పుడు అదే జరిగింది, అలా ఏం జరగలేదు, మేమేం అనలేదు అని చెప్పి చక్కగా కవర్ చేసుకుంది ఆవిడ హోంమంత్రి గారు. సో అబద్ధం చెప్పింది జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ మాత్రం నిజం చేసుకున్నాడు దాన్ని. అంటే నేను చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే అన్న స్లోగన్ ఏదో వీళ్ళు ఇచ్చుకుని వచ్చారు సార్, అది దిక్కుమాలింది. అదేంటంటే చెప్పిన అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ప్రచారం చేసినవన్నీ కూడా నేను వచ్చి నిజం చేస్తాను అని ఆయన చెప్పాడు. పిచ్చిగొర్రెలు అర్థం కాలేదు. ఇసుక పాలసీలో అక్రమాలు అన్నాడు, ఇసుక దొరుకుతుందా? మద్యం పాలసీలు మొత్తం అక్రమాలు అన్నాడు, మద్యం ఏమవుతుంది ఇప్పుడు? ప్రతి ఒక్కటి చూసుకోవాలి. అమరావతి ఉంటుంది అన్నాడు, లేదు కదా ఇప్పుడు. అంటే ఆయన పరంగా, ఆ పరంగా అమరావతి రాజధాని, కోర్టు పరంగా కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఉంది, అమరావతి రాజధాని. ఆయన చెప్పిన ప్రతిదీ అబద్ధమే, ఎన్నికలు ఇచ్చిన హామీ అంతా కూడా అబద్ధమే. అది వచ్చి నేను నిజం చేస్తాను, అబద్ధాలు మాత్రం నిజం చేస్తాను, ఇక్కడ చూడండి అని చెప్పి ప్రతి ఒక్కటి చేసి చూపించాడు. అభివృద్ధి అనేది డబుల్ డిజిట్లో ఉంటే తీసుకెళ్లి పూర్తి స్థాయిలో నేల నాకించాడు అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ కేవలం ఈ కులస్వామ్యం అన్నదానికి ఇక్కడ మనం కన్ఫైన్ అవుదాం. సో ఏం జరిగింది, పోలింగ్ రోజు నుంచి జరిగిన హింసకి ఎవరు కారణం ఏంటి అన్నప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద రిపోర్ట్ మొత్తం అంతా కూడా మొత్తం అదే సామాజిక వర్గం సున్నితంగా ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయంటే హింసాత్మక సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం పోస్టింగ్లో ఉన్నది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులే. అది జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి అధికారులు అని చెప్పాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి ఎంచుకుని వేయించుకున్న అధికారులు అని చెప్పాలంటే నిజంగా మేబీ వాళ్ళకి లేదు అంతకుముందు వాళ్ళకి లేకపోవచ్చు, నేను రెడ్డిని, నాది నా కులమే, నా కులం తప్పితే ఇంకెవరు లేరు అన్న ఆలోచన వాళ్ళకి లేకపోవచ్చు. కానీ దాన్ని పుట్టించాడు, దాన్ని రెచ్చగొట్టాడు. ఈయన రెచ్చగొట్టి మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలని వాళ్ళందరికీ పథకాలన్నింటిలోనూ కూడా బొక్క పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రం పెద్దపీట వేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు కూడా అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మిగతా వాళ్ళు ఏమన్నా విభేదిస్తే విభేదించవచ్చు గాక, వాస్తవాలు తెలిసినా విభేదిస్తున్నారు అంటే మోచేతి నీళ్లు తాగుతున్నారని అర్థం తప్పితే ఇంకొకటి కానే కాదు. సో 42% మంది అదే సామాజిక వర్గం, హింసకు కూడా వారే కారణం. అలాగే ఈసీ మీద ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అర్ధాంతరంగా మారుస్తుంది అని అంటే ఏంటి, ఇంకా గొడవలు జరగాలని చెప్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు ఆయన. సో మొత్తం ఇక్కడ హిస్టరీ కూడా చెప్తున్నారండి. మొత్తం టాప్ 3 అనేటువంటి చూసుకుంటే అంటే టాప్ 3 ఎవరుంటారు రాష్ట్రంలో? పాలనాధిపతులు అని 2 ఉంటారు. ఒకళ్ళు డీజీపీ, ఒకళ్ళు చీఫ్ సెక్రటరీ, మెయిన్ చీఫ్ సెక్రటరీ, తర్వాత డీజీపీ. వీళ్ళిద్దరూ పాలనాధిపతులు. ఈ పాలనాధిపతుల పైన కస్టోడియన్గా రాష్ట్రానికి ఉన్నటువంటి టాప్ నెంబర్ ఎవరు? చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి. ఆయన పెట్టుకున్నాడు. అంటే గౌతమ్ సవాంగ్ ఇచ్చాడు కదా పవన్, అంటే గౌతమ్ సవాంగ్ ఇన్ఛార్జ్ డీజీపీ, పూర్తి స్థాయి డీజీపీ కాదు, ముందు అప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీ నుంచి. సో ఆయన మధ్యలోనే రిటైర్ చేయించేసి అయిపోయిన తర్వాత ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ కదా ఆయన పడేసి అక్కడ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టుకున్నాడు. ఆయన కావాలని పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడ్డా, ఆయన మౌనముని కసిరెడ్డి ఆయన మాట్లాడ్డా, ఆయన నేను డీజీపీ అయ్యాను అంతే, ఎక్స్పీరియన్స్ లేదు, అంత ఎక్స్పీరియన్స్ ఆయనకి లేదు. అసలు లిస్ట్లో చూసుకుంటే 13వ ప్లేస్లోనో 15వ ప్లేస్లోనో ఉంటాడు ఆయన. టాప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అక్కర్లేదు ఈయనకి, ఎఫిషియెంట్గా పనిచేసిన వాళ్ళు. కసిరెడ్డి గారిని మాత్రం తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. అంటే ఇదైనా తక్కువ చేయడం కాదు ఆయన్ని, కానీ ఈయన పంధా ఏంటనేది చెప్తున్నాను ఇక్కడ.
సో ఏమైంది ఈరోజు? నిజంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నా కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఈరోజు ఆయన్ని మళ్ళీ రేపు పొద్దున పోస్టింగ్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం. నాశనం అయిపోయినట్టేగా. చీఫ్ సెక్రటరీగా ఎంతటి అపఖ్యాతి పొందకూడదో చూసి ఎగ్జాంపుల్ పెట్టుకోండి అనడానికి కేఎస్ జవహర్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి పెట్టేశాడు. వీళ్ళందరినీ ఆడించేవాళ్ళు వీళ్ళు ఎవరు ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు మొత్తం ఇక్కడ లిస్ట్ అసలు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం అవ్వదండి. ఏం చెప్తాం? చీఫ్ సెక్రటరీగా ముఖ్యమంత్రితో పాటు డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి చాలా ఎక్కువ కాలం కొనసాగారు. సో వీళ్ళ దాని మీద అసలు ఏంటి దీని మీద ప్రజాభిప్రాయం కానీ అయ్యా ఏంటి ఇలా అంటున్నారు, ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి, కులజాడ్యం ఎక్కువైపోయింది నాకు అని, ఏంటి మనం ఏం చేశాము అని ఎప్పుడైనా అభిప్రాయం తీసుకున్నాడు క్యాబినెట్ మీటింగ్లోనే ఇందులోనే అంటే ఏకస్వామ్యం, నేను చెప్పిందే నేనే, మొత్తం నేనేది చెప్తే అదే అన్నట్టుగా పెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరి చేతుల్లోనూ మొత్తం రాజకీయ అధికారాన్ని అంతా పెట్టేసి ఇష్టారీతిన నిర్ణయాలు తీసేసుకోండి, మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇంకా నెంబర్ 1 అని చెప్పాలి. వెళ్దాం. ఒకప్పుడు విజయసాయి రెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 1 అని చెప్పాలి. మొత్తం డిఫాక్టో హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఇదివరకు, ఇప్పుడు మొత్తం డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఆయనే. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం లేదు, సజ్జల చెప్తే అయిపోయినట్టే. అది ఏ సమస్య అయినా సరే, దేనికి సంబంధించింది అయినా సరే నిర్ణయాధికారం అంతా సజ్జల రామకృష్ణారెడ్డే. కోర్టు కూడా చెప్పింది, ఎన్నికల కమిషన్ కూడా స్పష్టంగా చేసింది, సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రెస్ మీట్లు రాజకీయంగా మాట్లాడాలు చేయకూడదు అని. అయినా సరే నువ్వెవడరా బొచ్చులో, నాకెందుకు, నువ్వు వెనక ఎన్నికల కమిషన్ అయితే నాకేంటి, ఇంకొకటి అయితే నాకేంటి, అవసరమైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా, అంటే అన్నారు అని నేను అనట్లేదు, గౌరవ సుప్రీంకోర్టు వారికి నేను మీ మీద డిగ్రేడబుల్ కామెంట్స్ అయితే చేయట్లేదండి, డెరిగేట్ కామెంట్స్ చేయట్లేదండి, అంటే వీళ్ళు అనేటువంటి పరిస్థితి అలా ఉందని చెప్తున్నాను నేను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సైతం ఆల్రెడీ అనేశారు గతంలో, ఇప్పుడున్న వాళ్ళని ఇంకా అనలేదు అంతే, గతంలో ఆల్రెడీ అనేశారు. ఏం చేశారనేది అందరికీ తెలిసిందే, కోర్టులో కేసు నడుస్తుంది, రైట్? ఆఖరికి మీరు ఏం పీకుతారో పీక్కోండి, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాట అన్నాడు, నన్ను ఏం పీకలేరు, నా ఇంటర్ కూడా పీకలేరు అన్నారు కదా. అలాగా ఏ వ్యవస్థనైనా సరే మా రెడ్డా పెట్టేయండి. బాధితులు కూడా రెడ్లే చాలా మంది ఉన్నారండోయ్, బాధితుల్లో కూడా రెడ్లు చాలా మంది ఉన్నారు. సో కులస్వామ్యాన్ని పెంచి పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి. సో ఎవరెవరు ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు ఏంటి అనేది చూస్తే మొత్తం అంతా కూడా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎస్ అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పలమనేరు డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి, నంద్యాల డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, తిరుపతి డిఎస్పీ సురేందర్ రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ఎం భాస్కర్ రెడ్డి, నంద్యాల సిఐ కె రాజారెడ్డి, చిత్తూరు జిల్లా గాజుల మండ్యం సిఐ అమర్నాథ్ రెడ్డి, అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి, పల్నాడు స్పెషల్ బ్రాంచ్ సిఐ ఈ బాలనాగిరెడ్డి, తిరుమల 1 టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎస్ఐ డివి కొండారెడ్డి, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం సిఐ నాగశివారెడ్డి, వీళ్లతో పాటు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, వీళ్ల మీద కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. అంటే ఏం జరిగింది? ఈ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మొత్తం అయితే ఏరియాల పేర్లు చెప్పామో ప్రతి చోట కూడా అసాంఘిక కార్యకలాపాలు జరిగాయి, అవాంఛనీయ ఘటనలు జరిగాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు. మరి వీళ్ళందరి మీద వేటు ఎందుకు పడింది అంటే వాటిని ఆపలేదు కాబట్టే. ఆపాల్సినటువంటి అవసరం మాకు లేదు, మొత్తం అంతా మా వాళ్లే అనేటువంటిది వీళ్లలో ఏమన్నా ఉందా? ఇవేందో వాళ్ళ అఫీషియల్స్ కావచ్చు, పొద్దున్న నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఏ బేస్ చేసుకుని ఇదంతా మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి మాకు లేని ఉద్దేశాలు ఆపాదిస్తున్నావు అని. నేను ఆపాదించట్లేదండి, స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీ మీద కులాన్ని ఆపాదించేసి పక్కన పెట్టుకున్నాడు, అందుకే మీరు ఫెయిల్ అయ్యారు. యు ఆర్ జస్ట్ ఫెయిల్డ్. శాంతి భద్రతల్ని కాపాడడంలో, హింసని కట్టడి చేయడంలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఎన్నికల కమిషన్ తీసి పక్కన పెట్టింది. కడప జిల్లా ఎస్పీగా వెళ్ళినటువంటి సిద్ధార్థ్ కౌశల్ రెడ్డి కాదు, సిద్ధార్థ్ కౌశల్ ఏం చెప్పాడండి ఆయన మొన్న? పగ పెట్టుకునైనా సరే హింసాత్మక ఘటనలకు పాల్పడే వాళ్ళని తరిమి పరిగెత్తించి కొడతాను రోడ్డు మీద లాఠీలతో అన్నాడు. నిజంగానే కొట్టాడు.
అది పోలీస్ చేయాల్సినటువంటి పని. ఎవడైతే నాకేంటి అక్కడ, నువ్వు రెడ్ అయితే నాకేంటి, రాజు అయితే నాకేంటి, కమ్మ అయితే నాకేంటి, కాపు అయితే నాకేంటి, ఎవడైతే ఏంటి నాకు. ఎన్నికలు జరగాలి అన్నప్పుడు జరిగి తీరాలి. ఇక్కడ నా కులం కాదు, సమాజం ముఖ్యం. దీనికి మళ్ళీ శుద్ధులు చెప్తారు సమాజం కులం మూలాల మీద ఏర్పడింది అని చెప్పి. నేనేమో మనుషులతో ఏర్పడిందని నేను అనుకుంటాను. నా కులం నా ఇంట్లోకి మాత్రమే పరిమితం, ఆ 4 గోడల్లోకే. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక మనిషిని. ఈ చొక్కా వేసినటువంటి వాడు, తయారు చేసినటువంటి వాడి కులం ఏంటో నాకు తెలియదు, వాడి బ్లడ్ గ్రూప్ ఏంటో నాకు తెలియదు, వాడి వంశం ఏమిటో, వంశ చరిత్ర ఏమిటో నాకు తెలియదు. ఈ పంథాలతోటి బ్రతికితే సమాజంలో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి లాగా కులం 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 అని చెప్తే కులం కూడు పెట్టదు సన్నాసులారా అని తిట్టాలంది నాకు. కులం కూడు పెట్టదు. కుల గౌరవం ఉండొచ్చు, కుల దురభిమానం ఉండకూడదు, దురహంకారం అస్సలు ఉండకూడదు. అగ్రకులం నిమ్న కులం అనేది ఏవీ లేవు. కేవలం ఇది ఇక్కడ రెండే ఉన్నాయండి, ఉన్నోళ్ళు లేనోళ్ళు. అది అధికారం అయినా లేదంటే డబ్బైనా, ఈ రెండే. ఈ రెండు ఉన్న వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఏదైనా కానీ, మిగతా వాళ్ళు కాదు. అన్ని కులాల్లోనూ రైతులు ఉన్నారు. నేను ఫలానా రెడ్డి కులం రైతులు పండించింది మాత్రమే తింటాను నేను. జగన్మోహన్ రెడ్డి ఏమైనా తింటున్నాడా? ఇప్పుడు లండన్ వెళ్ళాడు, లండన్లో ఏం తింటాడో అక్కడ ఆయన మనకు తెలియదు. అక్కడ ఏ రెడ్డి రైతు పండించాడు ఈయనకి స్పెసిఫిక్గా పెట్టడానికి? మరి ఎందుకు పరిపాలనలో కులం చూడడం, మతం చూడడం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి నేను కులాన్నే చూస్తాను, కుల ప్రాతిపదికన మాత్రం ఇదంతా చేస్తాను. అలాగే వీసీలు, యూనివర్సిటీ వీసీలు అండి. యూనివర్సిటీలో కులం ఏంటి? ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకానొక టైంలో ఈ కులాల గొడవ నడిచేది, నిజంగానే నడిచేది. కట్టడి చేశారు, ర్యాగింగ్ కూడా ఇలాగే జరుగుతుండే, మొత్తం కట్టడి చేశారు. కులాల గురించి ఎవడన్నా మాట్లాడాడంటే తోలు తీస్తామని చెప్పి. అలాంటిది ఇప్పుడు వీసీలకు కూడా పూర్తిగా ఆ కుల ప్రాతిపదికనే నియమించడం, అర్హత ప్రాతిపదికన కాకుండా అంటే ఏం చెప్పాలి? టీటీడీ ఈఓ ఏం చెప్పాలి? తీసుకొచ్చి డెప్యుటేషన్ మీద ఆయన పెట్టేశాడు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఏముందని? ప్రతి దాంట్లోనూ ఈ రెడ్డి 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 అని చెప్పి నిజంగా రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఒక గౌరవాన్ని పూర్తి స్థాయిలో సమాధి చేసేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఇది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో మొత్తం పరిపాలన అంతా అక్రమాలు అరాచకాలుగానే సాగింది. నేను మళ్ళీ కన్ఫైన్ చేస్తున్నాను, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు అన్నటువంటి ఆ ఖ్యాతిని పూర్తిగా సమాధి చేసేశాడు ఈ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో. ఇది నేనే కాదు, చాలా మంది చెప్తున్నటువంటి అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.